ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఇష్టారీతిన ఆరోపణలు చేయడం, యూట్యూబ్లో ఎక్కించేయడం, వ్యూస్ కోసం అడ్డమైన థంబ్నెయిల్స్ పెట్టడం, చివరకు కేసులు పెడితే సారీ చెప్పి తప్పించుకోవడం, ఇది మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న తంతు. ఈ క్రమంలోని ఓ ప్రపంచం ముదురు గత 2 నెలలుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఊగిపోతూ వీడియోలు చేశారు. సబాష్ అని అందరూ మెచ్చుకున్నారు కూడా. దీంతో ఇంకా రెచ్చిపోయి ఉత్సాహం చూపించాడు. ఏకంగా తెలంగాణ అధికారులపైనే బెట్టింగ్ బాంబు వేశాడు. చివరకు కేసుల్లో ఇరుక్కున్నాడు. ఇంతకు అతగాడు చేసిన ఆరోపణలు నిరాధారమా? ప్రపంచ యాత్రికుడిగా నోటికొచ్చినట్లు మాట్లాడితే జరిగిన పర్యావాసనమా? ఆధారాలతో సహా అన్ని వివరంగా చెబుతానంటూ వీడియో చేయడం, తీరా వీడియో అంతా నోటి మాటలు, పచ్చి బూతులు తప్ప ఎలాంటి ఎవిడెన్స్ ఉండవు. ఇప్పుడు ఇదే అన్వేష్ మెడకు చుట్టుకుంది. కేసుల దాకా వచ్చింది. తెలంగాణలో ప్రభుత్వమే బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసింది అని అర్థం వచ్చేలా ఐఏఎస్లు, ఐపీఎస్లు బెట్టింగ్ యాప్స్ కోసం కమిషన్లు తీసుకున్నారన్న ఆరోపణలు చేస్తూ అన్వేష్ ఓ వీడియో విడుదల చేశాడు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్లో మాజీ సీఎస్ శాంతకుమారి ప్రమేయం కూడా ఉందని, మెట్రో ట్రైన్లలో బెట్టింగ్ యాప్స్కు ఎలా పర్మిషన్ ఇచ్చారంటూ అన్వేష్ చేసిన అలిగేషన్స్ చాలా దూరం వెళ్ళాయి. ముఖ్యంగా డీజీపీ జితేందర్ రెడ్డిపై ఆయన చేసిన ఆరోపణలు పోలీస్ డిపార్ట్మెంట్కు కోపం తెప్పించాయి. ఇప్పుడు ఈ మాటలే పోలీస్ డిపార్ట్మెంట్ ఆగ్రహం తెప్పించాయి. తెలంగాణ డీజీపీ జితేందర్ మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి, సిఎస్ శాంతకుమారి, దానా కిషోర్, వికాస్ రాజులపై ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేశాడు అన్వేష్. ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు సమాచారం ప్రచారం చేశాడంటూ అన్వేష్ పై కానిస్టేబుల్ నవీన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. 300 కోట్లు లంచం తీసుకొని 3 బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించారని డీజీపీతో పాటు సీనియర్ అధికారుల పేర్లను వెల్లడించారు. బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఒకే ఒక కారణంతో ఇన్నాళ్ళు జనాలు అన్వేష్కు మద్దతు ఇచ్చారు. జనాన్ని బాగా బూతులు తిడితే తన యూట్యూబ్ ఛానల్కి బాగా వ్యూస్ వస్తాయన్న కారణంతో ఇష్టం వచ్చినట్లు అందరినీ తిట్టడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఏకంగా ఒక రాష్ట్ర డీజీపీ, సీనియర్ ఐఏఎస్లపైనే తన బూతు పురాణం విప్పాడు. ఇప్పుడు కేసుల్లో చిక్కుకున్నాడు. అతని మీద నమోదైన సెక్షన్లు నాన్ బెయిలబుల్. ఈ కేసును తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్గా తీసుకుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.